హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నారావు యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలనుకుంటున్నాను. మన ఛానల్ని మొదటిసారి చూడడం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే ఒక మంచి ఇంపార్టెంట్ వీడియోతో వచ్చాము, చూడండి. మల్లె పువ్వులలో చాలా వెరైటీస్ ఉంటాయని మీలో ఎంతమందికి తెలిసి చెప్పండి. నాకైతే ముందైతే కామెంట్లో చెప్పండి ఎన్ని వెరైటీస్ ఉంటాయో. ఆ వెరైటీస్లో అయితే ఒక వెరైటీ అయితే మా ఇంటి దగ్గర ఉంది. ఇది చాలా డిఫరెంట్ అండి. పువ్వు కూడా ఏడంతరాలు అంటారు దీన్ని. ఇది ఏంటంటే పువ్వు స్మెల్ బాగా వస్తుంది, ప్లస్ మళ్ళీ డిఫరెంట్గా అయితే తొందరగా అయితే వాడిపోదు. మిగతా మల్లె పువ్వులు ఏంటంటే తొందరగా ఇట్లా ఓపెన్ అయ్యేసి తొందరగా మనం జుట్టుకు పెట్టుకున్న వాడిపోతాయి. ఈ పువ్వులు ఏంటంటే స్పెషల్గా మనం బయట మార్కెట్లో మనకి దేవుడు టెంపుల్స్లలో పెడతా ఉంటాం కదా, దేవుడికి మాలలు వలుతారు చూడండి, ఆ మల్లె అన్నమాట. ఇది రేర్గా అన్నమాట, ఇది ఎక్కువ అయితే దొరకదు ఈ మల్లె. ఇది ఏడంతరాలు. ఇంకొక దీని సీక్రెట్ ఏంటంటే, నార్మల్గా నేను సంక్రాంతి టైం అనుకుంటా అసలు చెట్టు మొత్తం పాడైపోయింది అనుకున్నాను, కానీ సమ్మర్ రాగానే ఇది ఏంటంటే సమ్మర్లోనే పూస్తుంది ఎక్కువ. దీన్ని ఆకులన్నీ రుబ్బేసి పెట్టినాం అనుకోండి, మంచిగా నీళ్లు పట్టేస్తే మంచి ఆకులు అవే వచ్చేసి మల్లె మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. నేను నార్మల్గా హైదరాబాద్లో కొనుక్కుంటే కొన్ని ఒక 20 మొగ్గలు అనుకోండి 10 రూపాయలకు పెడతారు. అదే మన ఇంటికాడ స్వచ్ఛమైనంగా ఎంత మంచిగా ఉసిరి చూడండి. దేవుడికి అయితే పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుంది, మన జడలో పెట్టుకుంటే కూడా బాగుస్తుంది. ఈ మొగ్గ అయితే చాలా బాగుంటుంది. ఎవరికైనా చెట్టు కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను ఆ చెట్టు పంపిస్తాను మీ ఇంటికి. థ్యాంక్ యూ సో మచ్.